హాయ్ నేను సతీష్. మొన్న ఒక ఆర్టికల్ చదువుతుంటే ఇది సాధ్యమేనా అనే డౌట్ వచ్చింది. ఆ ఆర్టికల్ మెయిన్ సారాంశం ఏంటంటే ఏఐతో మనుషులు నిండు నూరేళ్లు కాదు 150 ఏళ్ళు బతకొచ్చంట. అది కూడా ఎప్పుడో కాదు, మన జనరేషన్లోనే, ప్రస్తుత జనరేషన్లోనే సాధ్యం అవుతుందంట. జస్ట్ మరో 5 నుంచి 7 ఏళ్లలో ఇది సాధ్యమవుతుందని ఆ ఆర్టికల్లో రాసుకొచ్చారు. అంటే 2032 నాటికి ఈ భూమి మీద మరణాల సంఖ్య తగ్గిపోతుంది. ఇండియన్స్ ప్రస్తుత జీవితకాలం 70 ఏళ్ల నుంచి డబుల్ అయిపోతుంది. 150 ఏళ్ళు దజ్జగా బతుకుతారని ఆ ఆర్టికల్లో రాశారు. ఈ 150 ఏళ్ల కాన్సెప్ట్ చదవగానే నాకు ఇద్దరు గుర్తొచ్చారు. వాళ్ళలో ఒకరు తమిళ యాక్టర్ శరత్ కుమార్. ఆ మధ్య ఆయన కూడా మనుషులు 150 ఏళ్ళు బతకడానికి ఏం చేయాలో నాకు తెలుసు అంటూ మీడియాలో చాలా హడావిడి చేశారు. కాకపోతే ఆ రహస్యాన్ని నేను ఇప్పుడు చెప్పను అంటూ కొంచెం స్వార్థంతో ఏవేవో కామెంట్లు అయితే ఆయన చేశారు. అవి ఇప్పుడు అప్రస్తుతం. అయితే నాకు ఈ 150 ఏళ్ళు అనగానే గుర్తొచ్చిన మరో వ్యక్తి ఎవరంటే ది డాన్సింగ్ లెజెండ్ పాప్ కింగ్ మైకేల్ జాక్సన్. సంగీత ప్రపంచంలో రారాజుగా ఎదిగి తన స్టైలు, డాన్సు, పాటలు, మ్యూజిక్ ఆల్బమ్స్తో ప్రపంచాన్నే ఉర్రూతులూగించిన పాప్ సింగర్ కమ్ డాన్సర్ మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ ప్రొఫెషనల్ లైఫ్ని కాసేపు పక్కన పెట్టి ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే 150 ఏళ్ళు బతకాలని ఆశపడి అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన మొట్టమొదటి వ్యక్తి మైకేల్ జాక్సన్. ఆయన ఎందుకు ఈ ప్రయత్నం చేశారు, ఎలా చేశాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో చూసే ముందే ఇంతవరకు లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ ఛానల్స్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మన చుట్టూ జరిగే లోకల్ టు ఇంటర్నేషనల్ వరకు అనేక కాంటెంపరీ అండ్ సెన్సేషన్ అలాగే వైరల్ టాపిక్స్ వీడియోస్ మీద నా అనాలిసిస్ ఉంటుంది. ఇప్పటికే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఫ్యాక్ట్స్తో వీడియోస్ అనలైజ్ చేసి అప్లోడ్ చేశా. ఆ వీడియోస్ కూడా చూడని వాళ్ళతో ఒకసారి చూడండి. మైకేల్ జాక్సన్ 1958 ఆగస్ట్ 29లో యుఎస్ ఇండియానాలో పుట్టారు. ఆయన తండ్రి జోసెఫ్ జాక్సన్ క్రేన్ ఆపరేటర్, బాక్సర్, గిటారిస్టు, సివిల్ వర్కర్. తల్లి డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో వర్క్ చేసేది. వాళ్ళకు మైకేల్ జాక్సన్ సహా 6 అబ్బాయిలు, 3 అమ్మాయిలు, మొత్తం 9 మంది సంతానం. అయితే జాక్సన్ చిన్నప్పుడు ఎక్కువగా ఒంటరితనంతో బాధపడేవాడు. సిగ్గు, బిడియంతో పాటు భయం వల్ల అందరిలో కలవడానికి ఇష్టపడేవాడు కాదు. అలాంటి మైకేల్ జాక్సన్ పాప్ రారాజుగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులతో పాటు $1 బిలియన్ ఆస్తులు సంపాదించాడు. ఏకంగా 2700 ఎకరాల్లో $825 మిలియన్ విలువైన ఎస్టేట్ నిర్మించుకున్నాడు. అంటే మన భారతీయ రూపాయల్లో చూస్తే ప్రెసెంట్ వాల్యూ 7,700 కోట్ల రూపాయలు. జాక్సన్ తన జీవితంలో $300 మిలియన్ల పైగా దాన ధర్మాలు చేసి మన రూపాయల్లో, మన డబ్బుల్లో చెప్పాలంటే దగ్గర 2,800 కోట్ల రూపాయలు పనిచేశాడు ఈ పాప్ స్టార్. ఇలా ఎంతో సంపన్నుడైన మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బతకాలనే కోరికతో ఉండేవాడు. అందుకోసం ఏకంగా 12 మంది డాక్టర్లను తన ఇంట్లో నియమించుకున్నాడు. వాళ్ళు ప్రతిరోజు తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆయన్ని కనిపెట్టుకుని ఉండేవాళ్ళు. తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు ఏదైనా తేడా కనిపిస్తే, ఎలాంటి అనారోగ్యం గానీ అసౌకర్యంగా గానీ అనిపిస్తే వెంటనే వాళ్ళ అబ్జర్వేషన్ లోకి తీసుకుని ట్రీట్మెంట్ అయితే చేసేవాళ్ళు. మైకేల్ జాక్సన్ శరీరంలో నుంచి అనారోగ్యం వల్ల గానీ, ప్రమాదవశాత్తు గానీ ఏదైనా అవయవం కోల్పోయినా, తొలగించాల్సి వచ్చినా దాని ప్లేస్ లో అవయవాలు రీప్లేస్ చేయడానికి ఏకంగా 15 మందిని రెడీగా ఉంచేవాళ్ళు. అవయవ దానం చేసి మైకేల్ జాక్సన్ ప్రాణాలు కాపాడడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అగ్రిమెంట్లు రాసుకొని వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళకి పూర్తిగా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి వాళ్ళనైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ 15 మందికి వాళ్ళ ఫ్యామిలీలకి సంబంధించిన ఖర్చులన్నీ మైకేల్ జాక్సనే చూసుకునేవాడు. వాళ్లకు చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే చికిత్స చేసి కోలుకునేలాగా అత్యంత జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఆఖరికి వాళ్ళు తినే తిండి, తాగే నీరు, వాడే వస్తువులు అన్ని కూడా ఈ డాక్టర్లు, నిపుణుల సలహాలు, సూచనల ప్రకారమే జరిగేవి. మైకేల్ జాక్సన్ ప్రముఖులకు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా సరే చేతులకు గ్లౌజులు వేసుకునేవాడు. అన్ని జాగ్రత్తలు పడేవాడు. జాక్సన్ ప్రతిరోజు తినే తిండి కూడా ముందు చెక్ చేసి ఆ తర్వాతే అతనికి పెట్టే స్పెషల్ టీం ఉండేది. ఆ ఆహారంలో ప్రతిదీ డాక్టర్లు, నిపుణుల సలహా ప్రకారమే విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, క్యాలరీస్ ఇట్లా ప్రతిదీ లెక్క ప్రకారమే ఉండేది. ఈ జాగ్రత్తలన్నీ కూడా జాక్సన్ 150 ఏళ్ళు బతకాలనే కోరికలో భాగంగా తీసుకున్నవే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కస్టమైజ్డ్ హైపర్బేరిక్ మెడికల్ ఛాంబర్ కూడా వాడేవాడు. మన చుట్టూ ఉండే గాలిలో 21% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. కానీ ఈ హైపర్బేరిక్ ఛాంబర్స్ లో 100% ఆక్సిజన్ ఉంటుంది. ఈ స్వచ్ఛమైన ఆక్సిజన్
పూర్తి స్థాయిలో 100% ఆక్సిజన్ అందడం వల్ల శరీరంపై ముడతలు లేకుండా ఉండడంతో పాటు ఆయుష్ పెరుగుతుందని వైద్యులు చెబుతుంటారు. అయితే 1979లో డాన్స్ చేస్తుండగా కింద పడడంతో ముక్కుకు దెబ్బ తగిలింది మైకేల్ జాక్సన్. అప్పుడు చేసుకున్న సర్జరీ సరిగా సెట్ కాలేదు. ముక్కు రంధ్రాల్లో ఒకటి మూసుకుపోయినట్లు ఆ సర్జరీలో అవడంతో శ్వాస తీసుకోవడానికి బాధపడేవాడు. ఈ శ్వాస తీసుకునే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడేవాడు. 1981లో మళ్ళీ రెండోసారి ముక్కుకు సర్జరీ చేసుకుంది. అట్లాగే 1980 తర్వాత నల్ల జాతీయుడైన మైకేల్ జాక్సన్ తెల్లగా మారేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ అసలు నిజం ఏంటంటే విటిలిగో అనే బొల్లి వ్యాధి మచ్చలు రావడంతో సర్జరీలను ఆశ్రయించాడు. ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో చేయించుకోవాల్సి వచ్చింది. 1983 నవంబర్లో $50 లక్షల డీల్ కుదుర్చుకుని ఒక కమర్షియల్ యాడ్ కోసం స్టేజ్ మీద డాన్స్ చేస్తుండగా బాణసంచా పేలి ఆయన తలకు గాయాలయ్యాయి. అప్పుడు జుట్టుతో పాటు తల ముక్కు మీద కాలిపోయింది. ఆ కాలిన గాయాల నుంచి ఉపశమనం కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఆయన జీవితంలో తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీలు చేసుకున్న మైకేల్ జాక్సన్ ఆరోగ్య పరిస్థితి రాను రాను విషమిస్తూ వచ్చింది. ఇదే టైంలో ఒక బాలుడి పట్ల లైంగిక దాడికి పాల్పడ్డాడు అనే ఆరోపణలు జాక్సన్ పై వచ్చాయి. కోర్టులో నేరం రుజువైతే 20 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని భయపడ్డాడు. తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. అప్పుడే ఆ కుర్రాడి పేరెంట్స్ తో ప్రైవేట్ డీల్ మాట్లాడుకుని ఆ కేసు నుంచి అయితే బయటపడ్డాడు. ఆ టైంలో ఒత్తిడి భరించలేక మైకేల్ జాక్సన్ ఎక్కువగా నిద్రపోయేవాడు కాదు. అసలు నిద్ర పట్టేదే కాదు. ఈ డాక్టర్ల సలహాతో హైపర్ బేరిక్ మెడికల్ ఛాంబర్ లో పడుకోవడానికి ట్రై చేసినా నిద్ర వచ్చేది కాదు. అలాంటి పరిస్థితుల్లో తన పర్సనల్ డాక్టర్ ముర్రే సలహా ప్రకారం స్లీపింగ్ పిల్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నాడు. దీంతో 2009లో జూన్ 25న తన ఇంటిలో గుండెపోటుతో మైకేల్ జాక్సన్ తుది శ్వాస విడిచాడు. అప్పటికి జాక్సన్ వయసు కేవలం 50 ఏళ్లు మాత్రమే. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎముకలు విరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. ఇదేంటి, ఏమైనా హత్యాయత్నం జరిగిందా అని ఆయన అభిమానులు అందరూ అనుమానించారు ఆ రిపోర్ట్ చూసిన తర్వాత. కానీ అవన్నీ కఠినమైన డాన్స్ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదాలుగా తేల్చారు. వందలాది ఇంజక్షన్ల గుర్తులున్నాయని కూడా చెప్పారు. అవన్నీ ఎందుకంటే ఈ ప్లాస్టిక్ సర్జరీలో భాగంగా అప్పట్లో ఉండే రోజుల్లో మెడికల్ ఫెసిలిటీస్ని బట్టి అట్లాగే నిద్ర పట్టక చేసుకున్నవి కొన్ని అయితే ఎక్కువ శాతం ప్లాస్టిక్ సర్జరీలతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కలిగే భరించరాని నొప్పులు, వాటిని తగ్గించేందుకు వినియోగించిన యాంటీబయాటిక్స్ కి సంబంధించిన ఇంజక్షన్ల గుర్తులు. దీంతో జాక్సన్ శరీరం గుల్లబారిపోయింది. జాక్సన్ మృతికి డాక్టర్ ముర్రే కారణమని భావించి కోర్టు 4 ఏళ్లు జైలు శిక్ష అతనికి విధించింది. 150 ఏళ్లు బతకాలనే ఆశతో ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో బాధలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా సరే ఈ మైకేల్ జాక్సన్ 5 పదుల వయసుకే కన్నుమూశాడు. జాక్సన్ చనిపోయిన 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు AI ద్వారా మనుషులు 150 ఏళ్ళు బతకవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. మైకేల్ జాక్సన్ ఇప్పటి వరకు బతికి ఉంటే ఆయన వయస్సు ప్రస్తుతానికి 67 ఏళ్ళు అవుతుంది. 2030 నాటికి AIతో 150 ఏళ్ళు బతికే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. కనుక మైకేల్ జాక్సన్ ఉంటే అతని 150 ఏళ్ల కళ నెరవేరే మార్గం ఉండేది. ప్రస్తుతం ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే డాక్టర్లు చూస్తున్నారు. కానీ త్వరలోనే ఆ బాధ్యతలను AI డేటా సైన్స్ చూసుకుంటాయని, ఎలాంటి వ్యాధులను అయినా సరే అవే తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో వచ్చే 5 ఏళ్లలోనే భారతీయుల జీవన కాలం రెట్టింపు అవుతుందని వైద్య శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 2030 నాటికి ఇండియన్స్ జీవితకాలం 150 ఏళ్లకు పెరుగుతుందని చెబుతున్నారు. వాస్తవంగా మనిషి సగటు జీవితకాలం అలా పెరుగుతూ వెళ్తుంది. మనకు స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారతీయుల సగటు జీవితకాలం కేవలం 32 సంవత్సరాలే. ఇప్పుడు 70 ఏళ్లకు పెరిగింది. దీనికి కారణం మెడికల్ సైన్స్ అడ్వాన్స్డ్ గా ఎదుగుతుండడమే. అదే హాంకాంగ్, దక్షిణ కొరియా పౌరుల సగటు జీవితకాలం అయితే ప్రెసెంట్ 85 ఏళ్ళు. ఇప్పుడు వేల మెడికల్ జర్నల్స్, ఆర్టికల్స్, రిపోర్ట్స్, రీసెర్చ్ థియరీస్ ను ఇంటర్నెట్ లో AI క్షణాల్లో శోధించి పరిశీలించి వాటి ద్వారా ఆ వ్యాధులను కనిపెట్టి వాటి నివారణకు సరైన మార్గాలను అంతే వేగంగా సూచిస్తుందని డాక్టర్లు, మెడికల్ సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీకేమనిపిస్తుందో ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వచ్చే 5 ఏళ్లలో మనిషి ఆయుష్ను రెట్టింపు చేయవచ్చని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ AI సంస్థ ఆంథ్రోపిక్ వ్యవస్థాపకుడు డేరియో పదే చెబుతున్నారు. మరో ఎక్స్పర్ట్ రే కర్జ్వేల్ కూడా ఇదే మాట. మానవుల్లో వయసు మీరే ప్రక్రియను 2
2032 నాటికి ఏఐ నియంత్రించగలుగుతుందని ఆయన కూడా అంచనా వేస్తున్నారు. చాలా కాన్ఫిడెంట్ గా చెబుతా ఉన్నారు. అప్పటికి ఏఐతో పనిచేసే మెడికల్ నానోబోట్లు అందుబాటులోకి వస్తాయని, మనుషులకు ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు ఏఐ సాయంతో ఆ సమస్య ఏంటో గుర్తించి ఈ మెడికల్ నానోబోట్లను శరీరంలోకి పంపిస్తే అవి కణ స్థాయిలో మరమ్మతులు చేస్తాయని చెప్పారు. అలాగే ఏఐ సాయంతో అప్పటికి మన మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీయడం కూడా సాధ్యమవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి జీవితకాలంలో సంపాదించిన అనుభవాన్నంతా, జ్ఞానాన్నంతా ఒక పెన్ డ్రైవ్ లోనికి తీసి భవిష్యత్తు తరాలకు యూజ్ఫుల్ గా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అయితే మరి 150 ఏళ్ళు కాదు గాని ఏఐ మనుషులు కనీసం 100 ఏళ్ళు జీవించడం మన జీవిత కాలంలోనే చూడగలుగుతామని డేటా సొసైటీ కంపెనీ చీఫ్ సైంటిస్ట్ డ్మిత్రీ అడ్లైర్ వంటి వాళ్ళు చెబుతున్నారు. సో మరి మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.